స్నాక్ అంటే మిర్చి బజ్జి పునుగులేనా? ఈవినింగ్ నేను క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు చూస్తాను, ప్రతి ఒక్క జంక్ ఫుడ్ స్టాల్ మాత్రం ఫుల్లే ఉంటుంది. సో ఇలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా స్నాకింగ్ ఎలా చేయొచ్చో చూద్దామా? ఇలా పాప్కార్న్ తింటే ఫైబర్కి ఫైబర్ వస్తుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఇలా బాయిల్డ్ పీనట్స్ తింటే పీనట్స్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్ వస్తుంది. లేదా ఇలా ఒక ఫ్రూట్ తింటే మంచి పొటాషియం వస్తుంది. లేదు అనుకుంటే సింపుల్గా ఇంట్లో ఉన్న క్యారెట్ కీర కట్ చేసుకొని తినండి. హెవీగా ఉంటుంది, ఎక్కువ డిన్నర్ చేయరు, మంచి ఫైబర్ వస్తుంది. క్యారెట్స్ ఇస్ రిచ్ ఇన్ బీటా కెరోటిన్, మీ ఐస్ కూడా బాగుంటాయి. ఇవన్నీ కాదు, మేము సాటిస్ఫై అవ్వలేదు, జంక్ తినాలి కాకపోతే కొంచెం హెల్తీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా హోమ్ మేడ్ రాగి రిబ్బన్స్ తినండి. ఇది హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ డెఫినెట్లీ నేను ఏది చెప్పినా సరే మైండ్ ద క్వాంటిటీ. ఇదంతా ఒక రోజుకి కాదు, అట్లీస్ట్ 1 వీక్లో తినాలి. లేదు ఇవన్నీ ఏది సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే ఇలా హోమ్ మేడ్ పానీపూరిలో ఇలాంటి స్ప్రౌట్స్ ఆర్ పీనట్స్ వేసుకొని ఇంట్లో చేసుకున్న పుదీనా వాటర్ వేసుకొని తినేసేయండి. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి. ఆగండి, ఇదంతా కాదు, లేదు మేము ఇంకా జంక్ ఫుడ్డే తింటాము, బండి దగ్గరికి వెళ్ళి తింటాము అంటే మనకి ఇలాంటి ఒక జాయింట్ ఉంటుంది, ఇలా అరిగిపోతుంది. అప్పుడు ఓల్డ్ ఏజ్ అంతా మీరు పెయిన్తో సఫర్ అవుతారు. దాని లాస్ట్ ఆప్షన్ కట్ చేసి కోసేసి నీ రీప్లేస్మెంట్ అంటారు. ఇలా తిని దీన్ని అరగొట్టుకుంటారా లేదా నేను చెప్పినట్టు తింటారా, మీ ఇష్టం.